హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళు ఈ 4000 వాచ్ అవర్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది వాళ్ళకైతే తెలియదు. అసలు మనము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకి 4000 వాచ్ అవర్ అనేది తొందరగా వస్తుందనేది నేను ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనెక్టింగ్ ప్రశాంత్. యాక్చువల్లీ మనం ఏంటంటే వీడియోస్ అనేది లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే లాంగ్ వీడియోస్ అంటే 5 minutes, 8 minutes అండ్ 10 minutes ఈ విధంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తే మనకైతే వాచ్ టైం అయితే బాగా వస్తుంది. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడంతో పాటు మన వీడియోస్ని చాలామంది చూసేలా, అంటే మన వీడియో ఎంగేజ్ అయ్యేలా మనం అయితే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే తీసుకొని అయితే వీడియోస్ అయితే చేయాల్సి ఉంటుంది. అలా అయితేనే మన వీడియోస్ అయితే కొంచెం వైరల్ అవ్వి మనకైతే వాచ్ టైం, అంటే చాలామంది చూడడం ద్వారా మనకైతే వాచ్ టైం అయితే రావడం జరుగుతుంది. అంటే అంతకుముందు ఏ విధంగా ఉండేదంటే యూట్యూబ్లో వ్యూస్ అనేది ఎక్కువ వస్తే యూట్యూబ్ ఏంటంటే మన వీడియోను రికమెండేషన్స్, సజెషన్స్ అయితే చేసేది. బట్ ఇప్పుడు ఏం చేసిందంటే కొత్తగా అయితే మనకు అప్డేట్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. మన వాచ్ టైం అనేది, అంటే వాచ్ టైం బేస్ చేసుకొని మన వీడియో అనేది వైరల్ అయితే చేయడం జరుగుతుంది. అంటే ఎక్కువ మందికి సజెషన్స్ అండ్ రికమెండేషన్స్కి అయితే రికమెండేషన్ అయితే చేయడం జరుగుతుంది. అంటే మనం వీడియోస్ చేయడంతో పాటు దాంట్లో మంచి కంటెంట్ ఉంటేనే చాలామంది అయితే చూస్తారు. దీనివల్ల ఏంటంటే మనకు వీడియో ఎంగేజ్ అయితే రావడం జరుగుతుంది. వీడియో ఎంగేజ్ వస్తే ఆటోమేటిక్గా యూట్యూబ్ మన వీడియోస్ని అయితే రికమెండేషన్స్, సజెషన్స్ చేసి చాలామందికి అయితే మన వీడియోని అయితే పంపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రిలవెంట్ వీడియోస్, అంటే రిలవెంట్ వీడియోస్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే 4000 వాచ్ అవర్ అనేది కొత్తగా వచ్చిన వాళ్ళు 4000 వాచ్ అవర్ అనేది ఏ విధంగా తీసుకురావచ్చు అనేది ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. దీనికి రిలవెంట్గా ఇంకో వీడియో చేయాలి. ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఏ విధంగా తీసుకురావచ్చు అనేది కూడా వీడియో చేయవచ్చు. అంటే ఇలాంటి రిలవెంట్ వీడియోస్ చేయడం ద్వారా మనకు వచ్చే సబ్స్క్రైబర్స్, మనకు వచ్చే వ్యూవర్స్ కన్సిస్టెన్స్గా మన వీడియోస్ అనేది చూడడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ ఇంకో వీడియో ఏమొస్తుంది అనేది ఇలా ఇంట్రెస్ట్గా ఉంటారు అన్నట్టు. ఇలాంటి రిలవెంట్ వీడియోసే చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక వీడియో చేసేసి ఇంకొక టాపిక్ గురించి ఇంకొక వీడియో చేస్తే అలా డిఫరెంట్ వీడియో చేస్తే మనకైతే డిఫరెంట్ సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మన వీడియోస్ అనేది అంత బూస్టప్, అంటే అంత వైరల్ అనేది కావన్నట్టు. అంటే సజెషన్స్, రికమెండేషన్స్ అయితే ముందుకైతే మన వీడియో అనేది వెళ్ళదు. ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయండి. మనకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని మనం దానికి సంబంధించి వీడియోస్ అయితే చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే మనకైతే వీడియో అనేది కొంచెం ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. యూట్యూబ్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి సబ్స్క్రైబర్స్ అనేది చాలా తక్కువ ఉంటారు. కాబట్టి మన వీడియో అనేది అంత వ్యూస్ అనేది ఎక్కువ రావు. అండ్ ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే ఇక్కడ అంటే మీ వీడియోస్ని కనెక్ట్ చేయాలి. అంటే కనెక్ట్ చేయడం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో చేశారు ఒక టాపిక్ గురించి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియోకి ఎండ్ కార్డ్స్, మన వీడియో చివర్లో ఎండ్ కార్డ్స్, ఐ కార్డ్స్, ప్లేలిస్ట్ ఇలాంటి యాడ్ చేయడం ద్వారా మన వీడియో ఒక వ్యూవర్స్ అనేవాళ్ళు మన వీడియో చూసిన తర్వాత ఎండింగ్ వరకు చూసినప్పుడు మనకు లాస్ట్కి ఎండ్ కార్డ్స్, ఐ కార్డ్స్ అయితే మన వీడియోస్, ఇంకా మిగతా వీడియోస్ అనేది పెడతాం కదా, ఆ వీడియోస్ అనేది వీళ్ళు నెక్స్ట్ వాటిని క్లిక్ చేసి నెక్స్ట్ మన వీడియోస్ని చూడడం జరుగుతుంది. అంటే ఐ కార్డ్స్లో కానీ ఎండ్ కార్డ్స్లో కానీ మన వీడియో యాడ్ చేస్తే ఈ వచ్చే వ్యూవర్స్ మన వీడియోస్ చూస్తూ నెక్స్ట్ ఫర్దర్గా ఉన్న వీడియోస్ కూడా కంటిన్యూ అయ్యి మళ్ళీ మన ఛానల్లోనే వీడియోస్ చూస్తూ ఉంటారన్నట్టు. అంటే ఈ వచ్చే వ్యూవర్స్ని నెక్స్ట్ వీడియోకి కూడా మనము ఫార్వర్డ్ చేయాలన్నట్టు. ఇలా ఎండ్ కార్డ్స్లో మన వీడియోస్ అయితే ఇవ్వడం ద్వారా ఈ వ్యూవర్స్ అనేవాళ్ళు నెక్స్ట్ వచ్చే వీడియో కూడా చూడడం జరుగుతుంది. అంటే ఈ వీడియో చివరి వరకు చూస్తే మన వీడియో ఎండ్ కార్డ్లో ఇంకా కొన్ని వీడియోస్ యాడ్ చేస్తాం కదా, అలా వీళ్ళని ఏంటంటే ఫర్దర్ వీడియోకి మనం అట్లానే కంటిన్యూ చేయవచ్చు అన్నట్టు. దీనివల్ల కూడా మనకైతే వ్యూస్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. దీనివల్ల కూడా మనకు వాచ్ టైం అనేది కవర్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో మనం చేసిన వీడియోని ప్రమోట్ చేయడం ద్వారా కూడా మనం అయితే వాచ్ టైం అనేది తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో చేశారు ఒక టాపిక్ గురించి. అంటే ఇది మీకు తెలుసు, అంటే ఈ వీడియో బాగుంది, ఈ వీడియో చాలామంది చూసే విధంగా ఉంది అని అనిపించినప్పుడు ఆ వీడియోని మీరు ప్రమోట్ చేయడం ద్వారా కూడా మీకైతే వ్యూస్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. వీడియో ప్రమోట్ అంటే ఏంటంటే గూగుల్ యాడ్స్ ద్వారా క్యాంపెయినింగ్స్ చేస్తూ మన వీడియోస్ను గూగుల్ యాడ్స్ ద్వారా రన్ చేయవచ్చు. అంటే
ఇది ఏంటంటే కొంత అమౌంట్ పెట్టి మనం గూగుల్ యాడ్స్ ద్వారా మన వీడియోస్ని అయితే యూట్యూబ్లో రన్ చేయవచ్చు అన్నట్టు. ఒక వీడియో చేశారు కదా, అంటే మీరు ఈ వీడియో బాగుంది, ఈ వీడియో వ్యూవర్స్కి అనేది నచ్చుతుంది అని మీకు అనిపించినప్పుడు ఆ వీడియోని ప్రమోట్ చేయడం ద్వారా తప్పులేదు. ఎందుకంటే ఆ వీడియో ద్వారా మీకు సబ్స్క్రైబర్స్ ప్లస్ ఈ వీడియో అంటే గూగుల్ యాడ్స్ ద్వారా మీకు ప్రమోట్ చేసిన వీడియోకి వాచ్ టైం అనేది కౌంట్ కాదు. బట్ ఈ వీడియో ద్వారా మీకు ఆ వ్యూవర్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి మిగతా వీడియోస్కి మీకైతే వ్యూస్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కూడా మీకు సబ్స్క్రైబ్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం లాంగ్ వీడియోస్ ప్లస్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తే మనకైతే వాచ్ టైం అనేది ఈజీగా వస్తుంది. కాబట్టి అంటే మీరు వీక్లీ ఒక 3-4 వీడియోస్ చేస్తే సరిపోతుంది. అదే డైలీ 2 డేస్కి ఒకసారి అట్లా మీరు మంచి టాపిక్ ప్లస్ వీడియో క్వాలిటీ ఈ విధంగా ఒక క్వాలిటీతో చేస్తే వీక్లీ 3 వీడియోస్ అయినా పర్లేదండి. ఇలా డైలీ 1 వీడియో ఇలా పెట్టినా కూడా అది బాగాలేకపోతే మన వీడియోస్ అనేది ఇట్లా వైరల్ కావు, ప్లస్ ఎక్కువ మంది కూడా చూడరు. అలాగే మనకు వాచ్ టైం కూడా చాలా తక్కువ వస్తుంది. మీరు క్వాలిటీతోని అంటే ఒక టాపిక్ తీసుకొని దాని మీద మీరు వర్క్ చేస్తూ ఉంటే కంపల్సరీ మీకైతే ఈ వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే మీకు వాచ్ టైం కూడా ఈజీగా వస్తుంది. అలాగే మీరు ఈ 10 మినిట్స్ 8 మినిట్స్ వీడియోస్ చేయడం ద్వారానే మీకైతే కొంచెం తొందర వాచ్ టైం అయితే గెయిన్ కావడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా మనకైతే తొందరగా అయితే వాచ్ టైం అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.